సాగునీటి రంగానికి సంబంధించి మీరు హామీలు ఇచ్చారు. ఏమని ఇచ్చారండి? సాగునీటి రంగానికి సంబంధించి మొట్టమొదటిగా పోలవరాన్ని పూర్తి చేసేస్తాం. చంద్రబాబు నాయుడు దాన్ని అవినీతి చేసి ప్రాజెక్టు నడపలేకపోయాడు, నిర్మించలేకపోయాడు. మేము వస్తే దాన్ని వెంటనే పూర్తి చేస్తామన్నారు. మీరు వచ్చినాక అది పూర్తి చేయటమేమో కానీ మీ కాలం పూర్తయిపోయింది. మీరు జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తామన్నారు. ఇచ్చారా? పోలవరం పూర్తి చేయలే. దాని మీద షరతులు గడువులు పెట్టి గడువులను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేశారు పోలవరం విషయంలో. ఈ విషయాన్ని మీరు కాదనగలరా? మీరు దగ్గరగా 5 సంవత్సరాల కాలం అవుతుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప మీరు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, చేయలేకపోతే ఎందుకు చేయలేదు కారణాలు చెప్పాలి కదా. ఆ విషయాలు చెప్పకుండా అలాగే వెలిగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తామన్నారు. మంచినీరు సౌకర్యం, సాగునీరు ఇస్తామన్నారు. మొత్తం చెరువులన్నింటి పునరుద్ధరిస్తామన్నారు సాగునీటి రంగంలో. ఇవన్నీ చేశారా? అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏమిటి, ఈరోజు మీరు చేసినటువంటిది ఏమిటి? ఇకపోతే మీరు చేయవలసినటువంటిది ఈ ప్రత్యేక హోదా తెచ్చి 2.30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. ఎంతమందికి ఇచ్చారు? ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో చెప్పగలరా? చెప్పలేరు. నిత్యావసరాల ధరలు, విద్యుత్ ధరలు చంద్రబాబు నాయుడు పెంచేశాడు, మేము తగ్గిస్తా ఉన్నారు. మీరు వచ్చినాక 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలో అన్నిటికన్నా మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా వ్యాట్ను తగ్గించకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు లీటర్కి తేడా ఉన్నది. ఎన్ని వేల కోట్లు కొల్లగొడుతున్నారు ప్రజల యొక్క ధనాన్ని. ఈ విషయాన్ని కనుక మీరు చూసుకుంటే మొదటిసారి దానివల్ల ధరలు విపరీతంగా పెరిగినాయి. నిత్యావసర ధరలు ఇంకా పెరుగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కనుక చూసుకుంటే ఇకపోతే మీరు ఇచ్చిందేంటి? రైతు భరోసా కింద 12,500 ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్నారు. వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. అవన్నీ చేశారా? అవి చేయలేదు ఈరోజు వరకు. ఎందుకు ఈ విషయాల్లో మీరు మడం తిప్పారు కదా, అది ఎందుకు చేయలేదు? ఇకపోతే మీరు చేసినటువంటిది ఏంటి? మద్య నిషేధం అయిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తూ ఉన్నారు. యువతకు ఉపాధి చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకి సిపిఎస్ అమలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి రాగానే ఏం చేశారు? ఉద్యోగస్తులను బెదిరించి నోళ్లు మూయించి సిపిఎస్ లేదు కదా, ఏది కనీసం ఫస్ట్ సారికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అంగన్వాడీ కార్మికులు రోడ్డున పడ్డారు. మున్సిపల్ కార్మికులు రోడ్డున పడ్డారు. వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నారు, జీతాలు పెంచుతా ఉన్నారు. మీరు హామీలు విఫలమైతే వాళ్ళు ఈ రోజున సమ్మె చేస్తుంటే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు, జీతాలు కట్ చేశారు. ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తే ఇంతవరకు చేయలే. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి దాని కండిషన్లో పెట్టి జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఆ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్లో విషయం కూడా కోతలు పెట్టారు. ఇంకపోతే ఆరోగ్యశ్రీని పరిధి పెంచి అందరికీ వర్తించేలా చేస్తూ ఉన్నారు. మార్పులు చేసి పాక్షికంగా అమలు చేశారే తప్ప ఈరోజు వరకు అది అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం ఇప్పటి వరకు నవరత్నాలు మేనిఫెస్టోలు కనుక లెక్క ఇస్తే 199 ఇచ్చారు హామీలు. అందరూ అమలు చేసినవన్నీ 17. 199లో 17 ఎంత శాతం? మొత్తం అసలు అమలు కానివి 109 ఉన్నాయి. మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీల్లో పాదయాత్ర సందర్భంగా మీరు రాష్ట్ర స్థాయిలో చాలా హామీలు ఇచ్చారు. అవన్నీ ఇచ్చారు? 51 ఇచ్చారు. అమలు చేయనివన్నీ 44. అంటే ఎంత శాతం?